ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం అండి. మేము వాషింగ్టన్ డీసీ అమెరికా దేశంలో ఉన్నటువంటి బైబిల్ మ్యూజియం ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నాము. బైబిల్ మ్యూజియంలో చాలా చూడవలసినటువంటి సంగతులు ఉన్నవి. మీరు కనుక ఇక్కడికి వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. అద్భుతమైన విషయాలు, అనేక సంగతులు బైబిల్ విషయంలో మీరు తెలుసుకోవచ్చు. మా డాడీ బదులు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యూజియంలోకి వచ్చే ముందు ఎంట్రీ దగ్గర ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ చెక్ లాగా స్కానింగ్ ఉంటుంది. అది క్లియర్ చేసుకొని రాగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడే టికెట్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ పైన అంతా డిజిటల్ స్క్రీన్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. పిక్చర్స్ అండ్ డిజైన్స్ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ చాలా ఫ్లోర్స్ ఉన్నాయి బైబిల్ మ్యూజియంలో, కానీ ఎవ్రీ ఫ్లోర్ మేము కవర్ చేయలేకపోయాము. కొన్ని ఫ్లోర్స్ మనం క్యాప్చర్ చేయలేము వీడియోస్. సో మేము చేయగలిగినంత మట్టుకి మీ అందరికీ చూపించాలని చేశాము. ఐ హోప్ దిస్ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు యూ ఆల్. ఇక్కడ ఒక స్టోర్ కూడా ఉంటుంది. చాలా స్టడీ బైబిల్స్, చిల్డ్రన్ అండ్ ఇంకా ఉమెన్స్ బైబిల్స్, స్టోరీ బుక్స్ అండ్ గిఫ్ట్స్ కూడా ఉంటాయి చాలా. ఇది లిఫ్ట్లో ఉన్న డిజిటల్ స్క్రీన్. ఇది ఎంతో గుర్తుపడతారా? సీనాయి పర్వతం కింద కూడా లెఫ్ట్ సైడ్లో ఉంది చూడండి నేమ్. పిక్చర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బటర్ఫ్లై చాలా న్యాచురల్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది చూడండి, కానీ అది నిజం కాదు. వాల్ పేపర్ కానీ చాలా రియల్గా అనిపిస్తుంది. మనలో చాలామందికి ఇజ్రాయెల్ దేశాన్ని చూడాలి, యేసుప్రభు పుట్టి పెరిగి పరిచర్య చేసి మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచిన ప్రాంతాలన్నింటినీ చూడాలి, వెళ్ళాలి అని అనిపిస్తుంది కదా. బైబిల్ మ్యూజియంలో యేసయ్య పెరిగిన నజరేత్ అనే ఊరిని చూపించే విధంగా దీనిని కన్స్ట్రక్ట్ చేశారు. లూకా సువార్త 8వ అధ్యాయం 1లో చెప్పినట్టుగా యేసయ్య దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి పట్టణంలో గ్రామంలో సంచరించారని వాక్యాన్ని ఇక్కడ రాశారు. ఇది చాలా న్యాచురల్గా నిజంగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినట్టు అనిపించింది ఇక్కడ ఉన్నంతసేపు మాకు. ఇవన్నీ కూడా నిజమైన రాళ్ళ కట్టడాలాగా అనిపిస్తున్నాయి, కానీ కాదు. ఇది గొర్రెలు ఉండేది పాక, కాబట్టి ఇక్కడికి రాగానే సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ రైట్ సైడ్ వాల్పేపర్లో కొంతమంది వ్యవసాయం పని చేస్తూ ఉన్నారు చూడండి. ద్రాక్షలు ఇక్కడ బాగా పండుతాయి అని మనకు తెలుసు కదా. ఆ ద్రాక్ష పళ్ళ నుంచి వైన్ తయారు చేస్తారు, కానీ ఇక్కడ ఇంత ఈజీగా ఫ్రూట్స్ అండ్ జ్యూస్ అంతా కలిపి పెట్టినట్టు అంత ఈజీ ప్రాసెస్ కాదు. చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది, కానీ మనకి సింబలైజ్ చేస్తూ చూపిస్తూ ఈజీగా ప్రొజెక్ట్ చేశారు ఇక్కడ. అది మొత్తం చాలా రియల్గా అనిపించింది, అందుకే నేను టచ్ చేసి చూస్తున్నాను, కానీ అదేం రియల్ కాదు. వైన్ చూసినప్పుడు మొదటి సూచక్రియ మీకు గుర్తొస్తుందా? యేసయ్య నీటిని ద్రాక్షరసంగా మార్చింది. ఇక్కడ ఆమోసు 9, 13, 15లో దేవుడు పలికిన మాటల్ని రాశారు. ఆయన ఇజ్రాయెల్ దేశంలో పాడైన ప్రతి పట్టణాన్ని తిరిగి మరలా కడతానని అన్నాడు. How are you today? And where are you all from? We are from India. India. Would you like a picture? Yes, please. Okay. Thank you. Wow, you got a beautiful smile. Well, thank you very much. I work all of it. This is the village of Nazareth. Right over here we have the synagogue. Okay. To the right we have a house under construction and an olive press. Okay, So, awesome. Have a good time. Thank you so much. Bye-bye. Bye-bye. తనే పలకరించి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి బాగా చెప్పారు. ఇప్పుడు ఇంకో గదిలో చూద్దాము ఇక్కడ ఏముందో. వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో కొన్ని మాత్రమే నాకు తెలిసినవి ఉన్నాయి, మీకు తెలిసినవి ఉన్నాయేమో చూడండి. ఇవి గ్రేప్స్, తెలీదు, ఎండు ఖర్జూర, తర్వాత ఆలివ్స్, ప్రొమోగ్రనేట్స్, మళ్ళీ ఎండు ఖర్జూర, ఆలివ్స్ అండ్ ఎగ్స్ ఉన్నాయి. మేబీ బాయిల్డ్ ఎగ్స్ అయి ఉండొచ్చు. తర్వాత రొట్టె ముక్కలు, పైన కొంచెం ఇంకా కప్స్ లాగా అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ మన ఇండియాలో కూడా పాతకాలంలో ఉన్నప్పుడు ఇలానే ఉండేవి కదా, మట్టి కుండలాగా. ఇటు సైడ్ ఏమున్నాయి చూద్దాం. ఇది వంటగది. లెఫ్ట్ సైడ్ అన్ని గార్లిక్ వేలాడుతుంది. ఇక్కడ పోయి మొత్తం న్యాచురల్గా అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇందాక చూసిన ఫుడ్ కూడా అదేం రియల్ ఫుడ్ కాదు. ఇవి చేపలు, కొన్ని వెజిటబుల్స్, దానిమ్మ,
అంజీరా. ఇది మొత్తం వాటర్ ప్రిజర్వ్ చేసుకోవడానికి కింద బావిలాగా. చాలా బాగుంది, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, కానీ అవి ఏం రియల్ కావు. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందంట, కంప్లీట్ అవ్వలేదు. ఇంకా ఈ దేశంలో బాగా పండేవి మీకు గుర్తున్నాయా? ఒలీవలు, ఆలివ్స్ ఇక్కడ బాగా పండుతాయి కదా. ఆలివ్ ఆయిల్ ఈజ్ ఆల్సో వెరీ హెల్దీ అండ్ ఇట్స్ వెరీ ఫేమస్. సో ఇక్కడ ఎలాగా దానిని ఆయిల్ ప్రెస్ చేసి తీస్తారో చూపిస్తున్నారు. సో లెఫ్ట్ సైడ్లో వాల్పేపర్ ఉంది చూడండి, చెట్టుపై నుండి ఎలా తెంపుతున్నారు, ఇంకా కింద అన్నీ ఎలా కలెక్ట్ చేస్తున్నారు అని చాలా బాగా చూపిస్తున్నారు. ఇక్కడ రియల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం క్రష్డ్ ఆలివ్స్ ఇవన్నీ. రైట్ సైడ్లో కంప్లీట్ ఫ్రెష్ ఆలివ్స్ ఉన్నాయి. మా మదర్కి ఒక పాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా. చూడండి, మళ్ళీ మిడిల్లో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతున్నట్టుంది. చాలా బాగుంది. ఈ బాస్కెట్స్ ఉన్నాయి ఇక్కడ విత్ ఆలివ్స్. అన్నీ జస్ట్ న్యాచురల్ ఫీల్ వచ్చేవే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీ వేర్ సో బ్లెస్డ్ టు విజిట్ దిస్ ప్లేస్. ఇక్కడ ఇజ్రాయెల్లో మార్నింగ్ సన్ రైజ్ పిక్చర్ ఒకటి ఉంది. ఈ రూమ్లోకి రాగానే బర్డ్స్ విజిల్స్ వస్తాయి. విల్ ప్లే దట్, యూ కెన్ లిసన్. ఇది మ్యూజియంలో లాస్ట్ ఫ్లోర్ పైన రెస్టారెంట్ ఉంటుంది. రెస్టారెంట్ పేరు కూడా మన్నా. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలని అరణ్యం గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మన్నాను కురిపిస్తాడు కదా, ఆ పేరుని బట్టి రెస్టారెంట్కి ఆ పేరు పెట్టి. చాలా పెద్దది రెస్టారెంట్. ఇక్కడ మెన్యూ కూడా మోస్ట్లీ మెడిటరేనియన్ ఫుడ్, ఇజ్రాయేలీ ఫుడ్, ఇంకా అమెరికన్ ఫుడ్ ఉన్నాయి. ఇక్కడ బయట అంతా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ బాల్కనీ మొత్తం చిన్న గార్డెన్ లాగా ఉంది. వాటర్ ఫ్లో మాత్రం చాలా బాగుంది ఇక్కడ. అండ్ అలానే మనం ఇక్కడ ఫుడ్ కొనుక్కోకపోయినా మనం ఓన్ ఫుడ్ కూడా తెచ్చుకొని తినొచ్చు. వాళ్ళు అలా ప్రాబ్లం ఏం లేదు. ట్రీస్ అన్నీ కూడా ఇవి రియల్వి. మంచి ఫ్రెష్ ఎయిర్ ఉండింది మేము వెళ్ళినప్పుడు. సన్నీ కూడా ఉంది కాబట్టి పేరెంట్స్కి కోల్డ్ అని అంతగా అనిపించలేదు. చిన్న ఫ్లవర్స్, ఇదంతా కూడా మంచి న్యాచురల్ ఫీల్ ఉండింది. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది రెస్టారెంట్ ఇన్ ది సేమ్ ఫ్లోర్ ఇక్కడ మనకి వాషింగ్టన్ డీసీ కొంచెం కనిపిస్తుంది. పార్కింగ్ ఆ లైన్స్లోనే చేయాలి, ఇట్స్ వెరీ స్ట్రిక్ట్. రైట్ సైడ్లో యుఎస్ క్యాపిటల్ బిల్డింగ్ కనిపిస్తుంది. బైబిల్ మ్యూజియం చాలా దగ్గరలో ఉంది. ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ ఉండడం వల్ల వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ వ్యూ. చూడండి, మొత్తం లెఫ్ట్ సైడ్లో మాన్యుమెంట్ కూడా ఉంటుంది. యాక్చువల్గా ముందుకెళ్ళి చూపించవచ్చు. అమెరికన్సే కాకుండా ఇక్కడికి చాలామంది వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే యూఎస్కి విజిటింగ్కి వచ్చిన చాలామంది క్రిస్టియన్స్ బైబిల్ మ్యూజియంని విజిట్ చేయాలనుకుంటారు. చూడండి, పైన డిజైన్ కూడా బాగుంది, ఆర్కిటెక్చర్ డిజైన్ ఇదంతా. ఇది బిల్డింగ్ ఓన్లీ 6 ఫ్లోర్సే ఉన్నా కానీ దీని ఎలివేషన్ చాలా పైకి ఉండడం వల్ల వీ కెన్ యాక్చువల్లీ సీ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ ద సిటీ. ఇది మాన్యుమెంట్. ఇక్కడ ఒక గ్యాదరింగ్ రూమ్ ఉంటుంది కాన్ఫరెన్స్ కలా. ఇప్పుడు మేము 4th ఫ్లోర్లో ఉన్నాం. ఇక్కడ టోటల్ 6 ఉన్నాయి కదా. ఫస్ట్ ఫ్లోర్లో లాబీ అండ్ ఓరియంటేషన్ మనం ఎంటర్ అయ్యింది. ఇండియాలో గ్రౌండ్ ఫ్లోర్ అనేదాన్ని యూఎస్లో ఫస్ట్ ఫ్లోర్ అని అంటారు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఇంపాక్ట్ ఆఫ్ ది బైబుల్ ఇన్ ది వరల్డ్ కల్చర్, అంటే బైబుల్ యొక్క ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండింది అనేది విషయాలు ఉన్నాయి. మోస్ట్లీ అమెరికన్ కల్చర్ మీద ఎంత మంచి ఉందని స్టార్ట్ చేసి మిగిలిన కంట్రీస్వి రాశారు. థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి స్టోరీ ఆఫ్ నాజరేత్, మనము విజిట్ చేసిన ప్లేస్ ఉంది కదా నజరేతు, అది. 4th ఫ్లోర్లో బైబిల్ ట్రాన్స్లేషన్ హిస్టరీ, 5thలో ఆర్కియాలజీ, 6th ఇంకా ఆల్రెడీ చూసిందే రెస్టారెంట్ అండ్ ఇంకా వ్యూ ఆఫ్ ది సిటీ.
మేము అన్ని ఫ్లోర్స్ వీడియో క్యాప్చర్ చేయలేకపోయాము. కానీ ఇక్కడికి రాలేని వాళ్ళకి చూపించాలి అని మేము చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నం మీకు ఆనందకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటుందని భావిస్తున్నాను. చాలా చక్కగా ఈ యొక్క బైబిల్ మ్యూజియం అమెరికా దేశంలో మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. ఈ గొప్ప అవకాశం దేవుడు నాకు కుటుంబానికి ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్.